రాజారావు, అన్నం ఏడుతో వండావే, ముద్ద ముద్దకో రూపాయి కాయను పంటి కింద పడుతుంది. కోపంగా అరిచాడు. సుభద్ర, మీరే కదండి భోజనం తినలేకపోతున్నాను, ఏదైనా కొంత వంటకం చేంజ్ కావాలి అన్నారు. అందుకే రూపాయి కాయను చేసి వండాను. ఏమి రుచిగా లేదా? రాజారావు, రుచి ఏమో కానీ నా 33 పళ్ళు ఊడిపోయేలా ఉన్నాయి. భార్య, అయ్యో నా మతి మండ, ఎలకల మందేసి వండినా బాగుండేది. శంకరం, ఏమయ్యా కోటయ్య, నీ భార్యతో బ్యూటీ పార్లర్ పెట్టిస్తున్నావంటగా, ట్రైనింగ్ ఎక్కడ తీసుకుంది? కోటయ్య, అబ్బే ట్రైనింగ్ ఏమీ లేదు శంకరం, ప్రతి పండక్కి తనే మా ఇంటికి సున్నం వేసి ముగ్గులు పెడుతుంది. పోయిన ఏదో పండక్కి ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి కూడా వచ్చింది. అంతకంటే ట్రైనింగ్ ఏం కావాలి చెప్పు. తండ్రి, ఒరే బడుద్దాయ్, స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళావురా? కొడుకు, రోజు చదివే కదా నాన్న, బోరు కొట్టి సినిమాకి వెళ్ళాను. తండ్రి, అసలే 10th క్లాసు 5 సార్లు తప్పావు, నీకు ముద్దబ్బాయని బిరుదు కూడా ఇచ్చారు స్కూల్ వాళ్ళు. చదవకుండా సినిమాకి వెళ్తే ఎట్రా? చేతిలో ఆ పుస్తకం ఏంటి? కొడుకు, ఓ అదా, ఎగ్జామ్ కదా నాన్న, ఇంటర్వెల్లో చదువుకుందామని పుస్తకం తీసుకెళ్ళా.